గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం వైటమిన్ డి డెఫిషియన్సీ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ మధ్య కాలంగా మనం వైటమిన్ డి డెఫిషియన్సీ అందరిలో చూస్తున్నాం. ఈ వైటమిన్ డి మనకు బాడీకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఒకటి మోస్ట్ కామన్గా సన్లైట్ నుంచి వస్తుందండి. కొంత భాగం ఫుడ్లో నుంచి వస్తుంది. ఈ మధ్య మనం మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద టైం ఆఫీస్లో ఉన్నాం కానీ, లేకపోతే బయటకు వచ్చినా కానీ కార్లో రావడం వల్ల కానీ, లేకపోతే వీకెండ్స్ కూడా మనం మాల్స్లోనే అట్లా టైం గడుపుతున్నాం కాబట్టి అందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుందండి. సో ఈ వైటమిన్ డి అసలు మనకి బాడీలో ఎలా హెల్ప్ అవుతుందంటే, వైటమిన్ డి ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్లో నుంచి కాల్షియం అబ్జార్ప్షన్కి హెల్ప్ అయ్యేసి తర్వాత దానివల్ల మనకి బోన్ ఫార్మేషన్కి, బోన్ స్ట్రెంత్కి హెల్ప్ అవుతుందండి. ఇది మెయిన్ ఫంక్షన్. దీంతో పాటు మనకి వైటమిన్ డి ఇమ్యూనిటీ కూడా హెల్ప్ అవుతుందండి. సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఈ వైటమిన్ డి మనకి కార్డియోవాస్కులర్ హెల్త్కి కూడా హెల్ప్ అవుతుందండి. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కొంతమందికి బీపీ ఎక్కువ ఉండడం వల్ల కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత కొంతమందికి కార్డియాక్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మూడ్ చేంజెస్ కూడా ఉంటాయండి. సో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకి సింటమ్స్ ఏమేమి ఉంటాయంటే, సో వైటమిన్ డెఫిషియన్సీలో ఏమవుతుంది, మనకి ఈ కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే బాడీలో కాల్షియం తక్కువైపోతుంది. కాల్షియం తక్కువైపోవడం వల్ల బ్యాక్ పెయిన్ రావడం కానీ, జాయింట్ పెయిన్స్ రావడం కానీ, ఎప్పుడు నీరసంగా అనిపించడం కానీ, కాలు చేతులు లాగేసినట్టు ఉండడం కానీ, రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఇలా ఉంటుందండి. తర్వాత అసలు ఈ వైటమిన్ డి మనకి నార్మల్ వాల్యూస్ ఏంటంటే 30 to 100 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ అండి. లెస్ దెన్ 20 ఉంటే డెఫిషియన్సీ అంటామండి. 20 to 30 అంటే ఇన్సఫిషియన్సీ అంటాము. మోర్ దెన్ 100 అంటే హైపర్ వైటమినోసిస్ డి అంటామండి. తర్వాత ఈ వైటమిన్ డి డెఫిషియన్సీని ఎలా ట్రీట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ లెవెల్స్ అండి. ఒకవేళ మైల్డ్ డెఫిషియన్సీ అనుకోండి, ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే రెగ్యులర్గా సన్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ చాలామంది అడుగుతుంటారు ఏ టైంకి సన్ ఎక్స్పోజ్ అవ్వాలంటే, మామూలుగా మంచి టైం అంటే మిడ్ నూన్ అండి, మధ్యాహ్నం అట్లా 11 to 1 అట్లా ఎక్స్పోజ్ అయితే మంచిదే. కానీ ఎండాకాలంలో ఆ టైంలో కష్టం కాబట్టి ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే సన్సెట్ అప్పుడు కానీ ఎక్స్పోజ్ అయితే మంచిది. అదే వింటర్లో అయితే మిడ్ నూన్ ఆ టైంలో ఎక్స్పోజ్ అయితే మంచిది. ఎంతసేపు ఎక్స్పోజ్ అవ్వాలంటే 10 to 15 minutes ఎక్స్పోజ్ అవ్వాలండి. తర్వాత మనకి ఫుడ్ ఏ ఫుడ్లో వైటమిన్ డి ఎక్కువ ఉంటుందంటే ఫిష్ కానీ, సాల్మన్ కానీ, చీజ్ కానీ, లేకపోతే ఈ మధ్య మనకి కొత్తగా వస్తున్నాయి ఫోర్టిఫైడ్ మిల్క్ విత్ వైటమిన్ డి అని, ఫోర్టిఫైడ్ కర్డ్ అని. దీనివల్ల మనం కొంచెం డెఫిషియన్సీ కొంచెం తగ్గించుకోవచ్చు అండి. తర్వాత ఏంటంటే మనకి ఇది మైల్డ్ డెఫిషియన్సీ అయితే మనకి ఫుడ్ అండ్ సన్ ఎక్స్పోజర్తో తగ్గించుకోవచ్చు. మనం వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఎప్పుడెప్పుడు తీసుకుంటామంటే మోడరేట్ టు సివియర్ వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు తీసుకుంటామండి. ఈ వైటమిన్ డి సప్లిమెంటేషన్ రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి డైలీ తీసుకోవచ్చు, లేదంటే వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. ఈ డైలీ అప్ టు ఎంతవరకు తీసుకోవచ్చు అంటే 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు తీసుకోవచ్చు విత్ కాల్షియం. అదే మనం వీక్లీ తీసుకోవాలంటే 60,000 యూనిట్స్ తీసుకోవాలండి. అది కూడా ఎన్ని డేస్ తీసుకోవాలంటే 6 to 8 weeks వరకు తీసుకోవాలండి. తర్వాత టెస్ట్ చేసుకొని ఒకవేళ నార్మల్ అయితే ఆపేయచ్చు, లేదు అంటే సప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. అలాగని టెస్ట్ చేసుకోకుండా కంటిన్యూస్గా వాడుతుంటే ఏమవుతుందంటే మనకి బాడీలో వైటమిన్ డి లెవెల్స్ ఎక్కువైపోయేసి, వైటమిన్ డి లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ చాలా ఎక్కువైపోతుంది. దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. రీసెంట్గా హైపర్ వైటమినోసిస్ కేసెస్ ఎక్కువైపోతున్నాయండి. ఎందుకంటే ఈ మధ్య వైటమిన్ డి ఇంటేక్ ఎక్కువ అవుతుంది కాబట్టి.